హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో ఈరోజు మనం న్యూమరాలజీ ఎంత పనిచేస్తుందో అనేది మరొకసారి నిరూపితమైంది. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. దాంట్లో గుడ్ నెంబర్స్ ఉంటాయి, బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి, లక్కీ నెంబర్స్ ఉంటాయి, అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ 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 బ్యాక్. సో నేను ఎప్పుడైనా ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూసినా, అంటే యూట్యూబ్లో కానీ, న్యూస్లలో కానీ, పేపర్లో కానీ చూస్తే, లేదా ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెంది సెలబ్రిటీ స్థాయికి వెళ్ళినా నేను వెంటనే ఆ పేర్లు చెక్ చేస్తూ ఉంటా. నాకున్న ఒక అలవాటు, ఏదో ఒక ప్రొఫెషనల్గా, ఒక వృత్తిగా, ఎందుకు ఇలా ఈ ఘోరమైన సంఘటన జరిగింది, దీని వెనుక ఈ పేరులో ఏమైనా నెగిటివ్ నెంబర్ ఉందా, అన్లక్కీ నెంబర్ ఉందా అని చూస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అలా జరిగిందంటే దాంట్లో 100% నెగిటివ్ నెంబరే ఉంటుంది, అన్లక్కీ నెంబరే ఉంటుంది. అది నాకు గత 15-20 సంవత్సరాల నుంచి ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో నాకు అనుభవం. ఒక వ్యక్తి జీరో అంటే దాదాపుగా మారుమూల ప్రాంతంలో పుట్టి అపర కుబేరుడు అయినాడు అంటే తప్పకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా వాళ్ళ పేరు ఉండి ఉంటుంది ఖచ్చితంగా అని నేను బాగా విశ్వసిస్తాను, నమ్ముతాను. చాలామంది మా శిష్యులు ఫాలో చేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో హైదరాబాద్కి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి ఎంత పేరుందో మీ అందరికి తెలుసు. అయితే ఈ విషయం నేను చెప్పాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే 2025 బాగా గుర్తుంచుకోండి. 2025 ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ 2025 మొత్తం కూడితే 9 నెంబర్ వచ్చింది. ఆ న్యూ ఇయర్ కూడా నాకు తెలిసి మంగళవారం రోజు ఏదో వచ్చినట్టుంది. సో ఇది ఫైర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగా 9 నెంబర్, 9 అంటే ఫైర్, వైల్డ్ ఫైర్. అది లాస్ ఏంజల్స్లో జరిగిపోయింది. అడపా హైదరాబాద్లో చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి రీసెంట్గా 17వ తారీఖు పూర్తయి 18వ తారీఖు ఉదయమే మనకు పాత బస్సులో చార్మినార్ దగ్గర గుల్జారీ హౌస్, ఇక్కడ ఉంది చూడండి, గుల్జార్ హౌస్ ప్రమాదం తీవ్రతకు కారణాలు ఇవే. ఇదిగోండి 2 ప్రమాదాలు, ఒక పాఠం. ఇది అంతా కూడా మొత్తం చార్మినార్ దగ్గర జరిగిన సంఘటన. ఇంకోటి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లో త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం, 7 కుటుంబాలు 50 మంది ఇబ్బంది అయ్యేది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? గుల్జారీ హౌస్ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదు అంటున్నారు. సరే ఇవన్నీ ఇది ఎక్కడ చూసినా ఇక్కడ పేరు మాత్రం గుల్జార్ 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 అంటున్నారు. అసలు ప్రమాదం జరిగింది గుల్జార్ హౌస్కే కదా. హౌస్ అనేది అందరికీ ఉంటుంది మిత్రులారా. అది హోమ్ అనొచ్చు, హౌస్ అనొచ్చు, రెంట్ హౌస్ అనొచ్చు, రెంట్ హోమ్ అనొచ్చు, ఏదైనా వచ్చు. కానీ హౌస్ అందరికీ ఉంటుంది. కానీ గుల్జార్ అనే పేరు చూద్దాం ఒకసారి. వేదిక న్యూమరాలజీ అయినా చచ్చిపోయిన తర్వాత ఎందుకు వీడియో సార్ ముందే చెప్పాలంటే నాకు గుల్జార్ హౌస్ నాకు తెలుసా. మా సురేష్ గోల్డ్ నా పక్కనే ఉంటాడట. అది కూడా ఇంతవరకు గుల్జార్ హౌస్ ఒకటి ఉంది, ఇట్లా అవుతుందని నాకు చెప్పిండా. అయిన తర్వాతనే నాకు తెలిసేది. అరే ముందే చెప్పచ్చు కదా. అంటే ముందే చెప్పాలంటే 800 కోట్ల మంది ఇల్లుల పేర్లు నాకేమో తెలుసా? చెప్పండి జర చెప్పరా. అదే నువ్వే అంటున్నావు కదా, నాకు చెప్పరా అదే జర. 800 కోట్ల మంది ఇండ్ల పేర్లు ఏంటిదో చెప్పరా అదే జర. ఇప్పుడు మిథిలా మెన్షన్ ఇది నాది ఉంది, నమిశ్రీ ఉంది, అది ట్విన్ టవర్స్ అని పేరు ఉంది. అవి మేమేం చూసుకుంటున్నాం నా నంబర్స్ ఏముంటున్నాయని. మరి మీ ఇంటి నంబర్ ఏముందో మీకు తెలవాలి కదా. తెలవాలంటే తెలుసుకోవాలి కదా. గుల్జార్ హౌస్ ఇట్లా అవుతుందని నాకేం తెలుస్తుంది? ఇక్కడ నేను అందరి ఇంట్లో పేర్లు పొద్దుగా సర్వే నెంబర్ పట్టుకొని తిరిగాను. నేనేమన్నా ఎట్లుంది భయ మీరు మాట్లాడుతుంటే? ముందే చెప్పు, అంత అయిపోయిన తర్వాత చెప్పు. ఏంది నీకు బీపీలు అయితే నాకు బీపీలు అవుతుందా? నేను హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే నేను అన్నీ సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. అర్థమైందా? మీరు కూడా మీ జీవితంలో 17 మంది చనిపోయిన వాళ్ళు, ఆ చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేము. అసలు ఎందుకు ఒకేసారి? నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకేసారి వీళ్ళ అందరి జాతకాలు 100 సంవత్సరాలు నిండిపోయినాయా? చిన్న పిల్లలు కూడా ఉన్నారు అందులో. ఒకసారి ఆలోచించండి. మీ ఇంటి పేరు, మీ కంపెనీ పేరు, మీ పేరు ఏదైనా రాంగ్ నెంబర్లో ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మళ్ళీ పేరున మళ్ళీ చెప్తున్నారు. నాన్న బంగారు కొండ రత్నాలు వినరా నాన్న? ఇప్పటికైనా మొండి వెదవలాగా వినకుండా కూర్చుంటే ప్రాణాలు పోతున్నాయి. వినండి. కొన్ని కోట్లు సంపాదించినట ఇంకో నెల 2 నెలల్లో కొత్త ఇంట్లోకి పోతానగా తప్పని వెళ్ళిపోయింది. ఎవరిని తెలియదు. ఏసీలు కొంతసేపే వేసుకోండి. 24 గంటలు వేసుకునే ఉంటారు ఏసీలు. ఏం వెళ్తుందో తెలియదు. ఒక్కోసారి ఏదైనా లిమిట్ ఉంటుంది. లిమిట్ దాతే పలుకుతాయి. అర్థమైందా? ఎండాకాలం అంటే ఏసీ వేస్తాం వెంటిలేషన్ లేదు. ఏసీలకి వెంటిలేషన్ ఎక్కడిది? ఇంకా మొత్తం క్లోజ్ అవుతాయి. పలిగితే సిలిండర్ అయింది. ఏదో జరిగింది మొత్తం మీద అయితే. జరిగితే ప్రాణాలు పోయినాయి. వచ్చినాయా మరి? 17 మంది లెక్క కూడా తప్పలేదు చూడండి. 17 19 కాలేదు, 15 కాలేదు, 17 17 చూద్దాం అసలు ఏముంది
అసలు ఈ గుల్జార్ హౌస్లో ఏముంది, ఇవన్నీ ప్రమాదాలు జరిగాయి. చూడండి ఎంత ప్రమాదాలు జరిగాయో. ఇవి 2 గుణపాఠాలంట. చూడండి గుల్జార్ హౌస్లో 2 గుణపాఠాలంటే అసలు అన్ని ప్రముఖ ఛానల్స్లో వచ్చాయి. అన్ని ప్రముఖ ఛానల్లో వచ్చాయి. చూడండి ఇంత ప్రమాదం జరిగింది. అంత ప్రమాదం జరిగింది చూడండి మొత్తం. సో అందరు పరిచయం అవుతుంది, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు పరిచయం అవుతుంది. ఇంతమంది చనిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ కూడా మనకు సంతాపం తెలిపేసిండు. సరే ఇవన్నీ ఏంటంటే ఒక ఎత్తు జరిగిపోయింది. రేపు ఫ్యూచర్లో మీ ఇంటికి రావచ్చు, నా ఇంటికి రావచ్చు, ఏదైనా ప్రమాదం రావచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు. అసలు వాష్రూమ్లోకి వెళ్తే మనం బాత్రూంలోకి వెళ్తే గ్లీజర్ వేసుకొని పోతాం, ఇట్లా పోతే అది ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం మా వాష్రూమ్లోకి పోతేనే కొన్ని చిక్క షాకులు కొడుతున్నాయి. ఎవరికేం జరుగుతుంది, అది ఏ లోపమో తెలియదు. ఒక్కొక్కసారి ఒకసారి ఫ్యామిలీ మొత్తం తీసుకుపోయింది కదా, హీటర్ వాళ్ళు చార్జ్ చేసి లోపలికి పోతే అడే పోయింది మొత్తం. అంటే ఏదైనా జరగచ్చు, నాకు జరగచ్చు, నీకు జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. కానీ మనకు ఒక న్యూమరాలజీ అనేది ఉంది, దానికి నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్లో డెత్ నెంబర్ వస్తే ఇట్లా జరుగుతుంది అనే విషయము మీకు తెలవాలి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను, అవేర్నెస్ కోసం. ఇప్పుడు జరిగిన తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ జరగద్దు అని. ఇదంతా చూడండి, ఇంత ఆస్తి నష్టము, ప్రాణాల నష్టము, యాజమాన్యము, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదా. మరి అంతకన్నా ముందే మీ యొక్క ఇంటి పేరు ఎట్లుందో చూసుకుంటే జర మంచిగా ఉంటుంది కదా. సో ఇప్పటికైనా మీ ఇంటి పేరు ఏం పెట్టిండ్రు, ఇగో ఇంటి పేరు గిట్లా పెట్టిండ్రా, గుల్జార్ అనే పేరు. గుల్జార్ అని ఎందుకు పెట్టిండ్రు నాకు తెలియదు, కానీ ఈ గుల్జార్ అనే పేరు ఇదిగోండి చాల్డియన్లో G అంటే 3, U అంటే 6, L అంటే 3, Z అంటే 7, A అంటే 1, R అంటే 2, మొత్తం కూడితే 22 నంబరు. ఇది రాహు నంబరు, అంత మంచిది కాదు, ఇది మంచిది కాదు. అదేవిధంగా పైథాగరస్లో G అంటే 7, U అంటే 3, L అంటే 3, Z అంటే 8, A అంటే 1, R అంటే 9, మొత్తం కూడితే 31. దీన్నే డెత్ నంబర్ అంటారు, డెత్ నంబర్. అందుకోసమే నాకు వెంటనే ఏదైనా ప్రమాదం జరిగింది అనగానే వెంటనే నాకు 31 నంబర్ కనిపిస్తుంటుంది లెక్క లేకముందే. ఇది డెత్ నంబర్. మరి పూర్తిగా గుల్జార్ హౌస్ అంటున్నారు. గుల్జార్ హౌస్ అంటే ఇదిగో ఇది ఆత్మహత్యల నంబరు, సుసైడ్ నంబరు అని అంటారు దీన్ని. ఇక్కడ వాళ్ళు ఆత్మహత్యలు ఏం చేసుకోలేదు కానీ ఆహుతి అయిపోయారు. ఎవడైనా నమ్మడు. ఇది మూఢ నమ్మకం, వచ్చారా పండుగాడు, ఇది ఏంద్రబాయి నువ్వు చచ్చిపోయిన తర్వాత వీళ్ళంతా వచ్చాడు, పండుగ లేదు, బుల్లెట్ దిగింది లేదు, చచ్చిపోయింది. ఇక్కడ జోకులు చేయకండి, సీరియస్, ఇది సీరియస్ మ్యాటరు. పిచ్చి నాటకాలు కావు, ప్రాణాలు పోయినాయి. సబ్జెక్ట్ ఇది, వేదిక న్యూమరాలజీ నేర్చుకో, బతికించుకో. అమ్మను, నాన్నను, కొడుకుని, ఫ్యామిలీని. నువ్వైనా పోతావు, నేనైనా పోతా. పిచ్చోన్లాగా మాట్లాడకు. నువ్వైనా పోతావు, నేనైనా పోతా. టైం వచ్చినప్పుడు అందరు పోతారు. కానీ 100 సంవత్సరాలు బతికే పిల్లలు ఉన్నారు అక్కడ, చచ్చిపోయిండ్రు. ఎవడు కాపాడలేడు. ఒక పార్టీ వచ్చి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద అంటున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద, ఇద్దరి మీద బీఆర్ఎస్. కానీ చచ్చిపోయిన ప్రాణాలు వస్తాయా? నేను చెప్పినా వస్తాయా? రావు. అందుకోసమే మీ ఇంటి పేరు కానీ, మీ ఇంటి నెంబర్ కానీ, మీ నిలయం అని పెడతాం. ఏదో నిలయం అని పెట్టి కింద మీద పెట్టే నిలయం ఆనంద నిలయం అంటే అపర నిలయం అయిపోతుంది, అది విషాద నిలయం అయిపోతుంది. ఆ ఇంటి నెంబర్ రాంగ్ ఉంటుంది. సో అందుకోసమే గుల్జార్ అనే పేరే 31 నంబర్లో ఉంది, డెత్ నంబర్. సో అందుకోసం మొత్తం 22 నంబర్ వచ్చింది, 4 నంబర్. తర్వాత గుల్జార్ హౌస్ అంటున్నాము, 48 నంబర్. చూసారా నంబర్స్కి ఎంత పవర్ఫుల్ ఉంది. ఒక నెగిటివ్ నంబరు, ఒక అన్లక్కీ నెంబర్ వస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 15 మంది, 17 మందిని పొట్టన పెట్టుకుంది నంబర్. దీని వైల్డ్ ఫైర్ అంటారు. ఫైర్ కాదు ఇది, ఫైర్ అంటే చిన్న చిచ్చుబుడ్డ అనుకున్నాం, ఇది వైల్డ్ ఫైర్. ఇది అందుకో నంబర్ని నమ్మునైనా. రాంగ్ నంబర్ ఎప్పుడైతే ఏంటో, అన్లక్కీ నెంబర్ ఎట్లా ఉంటుందో, జీవితంలో ఇట్లాంటి డెత్ని ఇస్తుంది అందులో సందేహం లేదు. మీ పేరులో అని, మీ పాప పేరులో కానీ, మీ భార్య పేరులో కానీ, ఎవరి పేరులో ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, అకస్మాత్తుగా చచ్చిపోయే వాళ్ళ పేర్లలో ఇదే ఉంటుంది. అకస్మాత్తుగా సూసైడ్ చేసుకునే వాళ్ళ పేరులో ఇదే ఉంటుంది. కత్తి మహేష్ అనే పేరు వినే ఉంటారుగా, రోడ్డు ప్రమాదంలో చనిపోయినారు లేదా? సంవత్సరం క్రితమే చెప్పా నేను, చనిపోక ముందే చెప్పా. ఒరే నాన్న బంగారు కొండ, రత్నాదండ, కాంట్రవర్సీ చేస్తాడు, మనోని సంగతి ఏందని ఒక్కసారి కత్తి మహేష్ అని వేసాను. వేస్తే గిట్లనే వచ్చినాయి 31 నంబర్, 48 నంబర్. ఆ చేసిన వీడియో 1 ఇయర్ తర్వాత ఆయన కరెక్ట్గా 21వ తారీఖు, జూన్ 21వ తారీఖు చనిపోయినాడు. జూన్ 15వ తారీఖు నేను చేస్తే జూన్ 21వ తారీఖు 2021-22లో చనిపోయాడు. చూడండి, 1 ఇయర్ క్రితమే చెప్పా. మరి బతికాడా? ఆ వీడియో ఆయనకు అందాలుగా. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే,
అద్భుతమైన రహస్యమైన విద్య ఇది వేదిక్ న్యూమరాలజీ కానీ. మరి ఇది తెలుసుకోకపోతే మీ 100 సంవత్సరాల జీవితం పాడైపోద్ది. అది ఏదో ఒక శక్తి రూపంలో, విశ్వశక్తి రూపంలో, ఒక దేవుని రూపంలో, ఒక మనిషి రూపంలో, ఏదో ఒక రూపంలో నీకు ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాము, సమాచారం ఇస్తున్నాను, అర్థం చేసుకో, అది ఫాలోగా. లేదంటే నేను సృష్టించిన తల్లిదండ్రులు కానీ, మనల్ని సృష్టించిన ఈ దైవం కానీ ఎవ్వరూ కాపాడరు. జస్ట్ నీ ఇల్లు పేరు ఎట్లుంది, మీ ఇంటి నెంబర్ ఎట్లుంది, మంచి నెంబర్లు ఉందా, మంచిగా 100 సంవత్సరాలు బాగా హ్యాపీగా ఉంటావు. ఇంతే నేను చెప్పేది మీకు. నేను ఏం సాయం చేయలేను, మీకు చచ్చిపోయిన తిరిగి తీసుకురాలేను. సో చాలా బాధాకరం. 17 మంది పడుకుంటే పోయినారంటే ఎంత బాధాకరం చెప్పండి. ఏదో వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అని అక్క దగ్గరకో, చెల్లెళ్ళకో, అన్న దగ్గరకో, తమ్ముడి దగ్గర తిరుగుతుంటారు ఇట్లా. నాకంటే ఇవన్నీ బంధాలు, అనుబంధాలు పెద్దగా ఉండవు. నాకంత రాతి మనసు కదా, నాకంతా డబ్బు, పొలిటికల్, బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. నేను ఎక్కడికి తిరిగా అందుకోసం నాకు ఎక్కువ దెబ్బలు తాకాయి. జర మొన్న కర్మంగట్ టెంపుల్ పోతే ఆవుకు ఇట్లా అరటిపళ్ళు పెడితే ఇట్లా గుద్దింది, పోయి ఆడపడ్డా. కానీ మంచిగా ఆ గుద్దినప్పటి నుంచి అదృష్టం వచ్చింది, అవకాశాలు వస్తున్నాయి. ఇట్లా పొట్టని ఇట్లా గుద్దింది ఆవు, పోయి ఆడపడ్డా సినిమా టెక్ లెక్క. కానీ కింద పడ్డప్పటి నుంచి నాకు అదృష్టం ఇంకా పెరిగింది. అంటే అట్లా పోయి మళ్ళీ మీరు ఆవుల దగ్గర పోయి గుద్దించుకోకండి, జాగ్రత్త. సో అట్లా జాగ్రత్తగా పోయేటప్పుడు ఆలోచించండి, ఆ డేట్ ఏంటిది. మంచి డేట్లు ఉంటే జర రక్షిస్తారు. మరి 17వ తారీఖు ఇట్లాంటి నెగిటివ్ డేట్లు పోతే అంటే ఆటోలు గుద్దుకుంటాయి, రోడ్లు గుద్దుకుంటాయి. జాగ్రత్త ఉన్నజాలు ఉండండి, జర మంచిగా పనులు చేసుకోండి. బతుకుంటే పచ్చి బాంచి నీళ్ళని తాగి బతకచ్చు అనమాట. సో అందుకోసం హాలిడేస్ ఇచ్చంటే ఇటు తిరుగుడు అటు తిరుగుడు మా అక్కోళ్ళ ఇంటికి, మా చెల్లెల ఇంటికి ఆగం కాకండి. మన ఇల్లే స్వర్గం, అర్థమైనా. కానీ అన్నీ చూసుకుంటూ పోవాలి. నేనేం చెప్పేది ఏంటంటే ఆ ఆటో నెంబర్ ఏంటిది, అదేంటిది, మనం వెళ్ళే టైం ఏంటిది, సాత్విక్ టైమా. చచ్చిపోయేటాడు ఎట్లయినా చచ్చిపోతాడు, నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరైనా ఆగది. కానీ కొంచెం మనకున్న ఈ నాలెడ్జ్ ప్రకారం కొన్ని సాత్విక్ టైంలు ఉంటాయి, రాజసిక్ టైం ఉంటుంది, తామసిక్ టైం ఉంటుంది. ఏ టైంలో వెళ్ళినాం నేను చూసిన చాలాసార్లు. తామసిక్ టైంలో వెళ్ళినప్పుడు దన్న కింద పడుతుంటాం, మీద పడుతుంటాం, పనులు జరిగాయి. సో ఇట్లా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మనం అన్నీ చూసుకొని మన 100 సంవత్సరాల జీవితాన్ని హ్యాపీగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనసా వాచా కర్మణ తిక్కన శుద్ధిగా. పాపం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. అందరికీ నేను ముందే చెప్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి మీ హౌస్ నెంబర్, మీ హోమ్ నెంబర్, మీ మ్యారేజ్ డేట్లు, మీ వెహికల్ నెంబర్లు, మీ ఫోన్ నెంబర్లు, మీ నేమ్ నెంబర్లు, మీ కంపెనీ నెంబర్లు చెక్ చేసుకోండి. ఇలాంటి రాంగ్ నెంబర్స్ వస్తే కుప్పగొలిపోతామని తెలుసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.